తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడి ఇలా వరుసగా భారీ స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ సినిమాల రిలీజ్ అంటే అభిమానులకి పండగే. ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రం ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హర్రర్, కామెడీ అంశాల సమ్మిళితంగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ సినిమా మీద ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ నడుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండటం మరొక ప్రత్యేక ఆకర్షణ. ఇక ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. జనవరి 9న సంక్రాంతికి బరిలోకి రాజాసాబ్ వస్తుందని చిత్ర బృందం అయితే ముందుగానే ప్రకటించినప్పటికీ షూటింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదని, రీషూట్లు జరుగుతున్నాయని, ఓటీటీ డీల్ కూడా ఫైనలైజ్ కాలేదన్న వార్తలైతే వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులలో కొంత గందరగోళం నెలకొంది. మరి నిజంగానే సినిమా సంక్రాంతికి రాకపోవచ్చా అనే సందేహాలు కూడా పెరిగాయి. మరొక వైపు తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త చిత్రం జననాయగన్ జనవరి 9న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుండటంతో ప్రభాస్ సినిమా అనిశ్చితిలో ఉందని అనుకుని ఈ ఖాళీ స్లాట్లని ఉపయోగించుకోవాలని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలలో చర్చలైతే జరిగాయని కూడా ప్రచారం జరిగింది. దీంతో ది రాజాసాబ్ రిలీజ్ డేట్ నైతే ఇంకా మరింత సందేహాలైతే పెరిగిపోయి. అయితే ఈ రూమర్లకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తాజాగా చెక్ పెట్టేశారు. పండగకి వస్తున్నాం, పండగ చేస్తున్నామని ఆయన ట్వీట్ చేయడంతో ది రాజాసాబ్ జనవరి 9నే థియేటర్లోకి రానున్నట్లుగా ఖరారైపోయింది. అయితే అభిమానులలో మళ్ళీ జోష్ పెరిగింది. కానీ ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్ 1 రిలీజ్ కాగా ఫస్ట్ సింగిల్ పైన ఎలాంటి అప్డేట్ అయితే లేదు. రిలీజ్ టైం దగ్గరగా కొత్త ట్రైలర్ తో పాటలు వరుసగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చేయడంతో ఈసారి సంక్రాంతి విన్నర్ ప్రభాసేనని ఫ్యాన్స్ అప్పుడే సంబరపడిపోతున్నారు.